జైపూర్ పింక్ ప్యాంథర్స్ వీళ్ళు ఆల్రెడీ 2 times PKL లో ఛాంపియన్స్ అయ్యారు. సీజన్ 1 లో ఛాంపియన్స్, సీజన్ 2 లో 5th ప్లేస్, సీజన్ 3 లో 6th ప్లేస్, సీజన్ 4 లో రన్నర్ అప్, సీజన్ 5 లో 10th ప్లేస్, సీజన్ 6 లో 10th ప్లేస్, సీజన్ 7 లో కోఇన్సిడెన్షియల్లీ 7th ప్లేస్, సీజన్ 8 లో మళ్ళీ అదే కోఇన్సిడెన్స్ ని కంటిన్యూ చేస్తూ 8th ప్లేస్, సీజన్ 9 లో ఛాంపియన్స్ అండ్ సీజన్ 10 లో సెమీఫైనల్స్ వరకు వచ్చారు. సో ఇప్పుడు సీజన్ 9 అండ్ 10 లో కన్సిస్టెంట్ గా ఉన్నారు కాబట్టి 11 కూడా అదే మూమెంట్ లో వెళ్ళిపోవచ్చేమో. సో టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అయితే చూసేద్దాం. రైడర్స్ అర్జున్ దేశ్వాల్, శ్రీకాంత్ జాదవ్, వికాస్ కండోలా, నవనీత్ షరావత్, కే ధరణీధరన్, అభిజిత్ మల్లిక్, మొహమ్మద్ మలేకి, నీరజ్ నర్వాల్, రితిక్ శర్మ అండ్ సోంబీర్ మెహ్రా. ఇందులో అర్జున్ దేశ్వాల్ ని రిటైన్ చేసుకున్నారు. అభిజిత్ మల్లిక్ అయితే యూపీ లీగ్ లో బాగా ఆడాడు. బెంగళూరు బుల్స్ నుంచి వికాస్ కండోలాని తీసేసుకున్నారు. డిఫెండర్స్ సుర్జిత్ సింగ్, రవికుమార్, అమీర్ వనీ, రీజా మిర్బాగేరి, నితిన్ కుమార్, అభిషేక్, అంకుష్ రాటే, మయాంక్ మల్లిక్, లక్కీ శర్మ, అర్పిత్ శర్మ అండ్ రోనక్ చౌదరి. డిఫెన్స్ టీమ్ లోంచి సునీల్ అయితే యూ ముంబాలోకి వెళ్ళిపోయాడు. అందుకే తనకి రిప్లేస్మెంట్ గా సుర్జిత్ సింగ్ ని తీసుకొచ్చారు. లెఫ్ట్ కార్నర్ కోసం అంకుష్ ఉన్నాడు. లెఫ్ట్ కవర్ లో కవర్ చేయడానికి కూడా రీజా మిర్బాగేరి రెడీగా ఉన్నాడు. ఆల్ రౌండర్స్ నీరజ్ నర్వాల్, అమీర్ వానీ ఇంకా మొహమ్మద్ మలేకి. ఫ్రెండ్స్, అమీర్ వానీ జమ్మూ కాశ్మీర్ రీజన్ నుంచి వస్తున్న ఫస్ట్ ప్రో కబడ్డీ ప్లేయర్. ఇంకా ఈ ప్లేయర్ మంచి ప్రామిసింగ్ ప్లేయర్ కూడా. నీరజ్ నర్వాల్ అయితే బెంగళూరు బుల్స్ నుంచి వచ్చాడు. రాహుల్ చౌదరి అయితే ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో లేడు. తను తన రిటైర్మెంట్ ని అనౌన్స్ చేసేశాడు. అర్జున్, అంకుష్, లక్కీ, రీజా, అభిషేక్ ఇంకా నవీన్ తో కోర్ టీమ్ అయితే చాలా స్ట్రెంథన్ గానే చూడటానికి కనిపిస్తుంది. అభిజిత్ మల్లిక్ యూపీ నుంచి వచ్చాడు. అర్జున్ దేశ్వాల్ కి సపోర్ట్ గా ఉండబోతున్నాడు. శ్రీకాంత్ జాదవ్ అయితే ఫస్ట్ టైం జైపూర్ పింక్ ప్యాంథర్స్ లోకి వచ్చాడు. తిను ఒక లెఫ్ట్ రైడర్. ఇంకోటి డిఫెన్స్ యూనిట్ ని చూసినట్టయితే రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్, రైట్ కవర్, లెఫ్ట్ కవర్ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గానే ఉన్నాయి. సేమ్ లాస్ట్ సీజన్ లానే కాకపోయినా లాస్ట్ సీజన్ కంటే కొంచెం స్ట్రాంగ్ గా ఇప్పుడు డిఫెన్స్ యూనిట్ కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2 seasons కూడా వీళ్ళు కన్సిస్టెంట్ గా బాగానే ఆడారు కదా. ఇప్పుడు అదే కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంది. సీజన్ 9 అయితే గెలిచారు. సీజన్ 10 లో సెమీఫైనల్స్ వరకు మాత్రమే వెళ్లారు. ఈ సీజన్ లో అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మరి ఫైనల్స్ వరకు అయినా వెళ్ళాలి. ఇంకోటి, అర్జున్ ని మనం వికాస్ తో గానీ శ్రీకాంత్ తో గానీ ఆడుతూ చూడలేదు కాబట్టి ఇది ఒక కొత్త కాంబినేషన్. మరి ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుందో, అసలు వర్కౌట్ అవుతుందో లేదో ఈసారి చూడాలి. ఇప్పుడు సుర్జిత్ అయితే టీమ్ లోకి వచ్చాడు కదా, ఆల్మోస్ట్ తను సునీల్ ప్లేస్ లోకి వచ్చినట్టే. కానీ సునీల్ టీమ్ లో ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో సుర్జిత్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి క్యాపబులే. కానీ అంత ఇంపాక్ట్ ఈ సీజన్ లో క్రియేట్ చేస్తాడో లేదో అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ సుర్జిత్ ఇంకా అంకుష్ కాంబినేషన్ కూడా ముందెప్పుడు మనం చూడలేదు. మరి వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో కూడా ఈసారి వీ హావ్ టు సీ. నెక్స్ట్ అర్జున్ దేశ్వాల్ సీజన్ 8 లో ఆడిన 22 మ్యాచెస్ లో 267 పాయింట్స్ తెచ్చాడు. సీజన్ 9 లో ఆడిన 24 మ్యాచెస్ లో 296 పాయింట్స్ తెచ్చాడు. సీజన్ 10 లో ఆడిన 23 మ్యాచెస్ లో 276 పాయింట్స్ తెచ్చాడు. సో 3 seasons లో కూడా కన్సిస్టెంట్ గా 250 కంటే అబవ్ పాయింట్స్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు 4th season కూడా తినముందే ఉంది. ఇంకా చెప్పాలంటే తిన చేతుల్లోనే ఉంది. మరి ఈసారి ఎన్ని పాయింట్లు తెస్తాడో. నెక్స్ట్ శ్రీకాంత్ జాదవ్ తినైతే తీసుకొచ్చాడు. సీజన్ 9 లో 129 పాయింట్స్, ఇంకా సీజన్ 10 లో 75 పాయింట్స్. సో ఇప్పుడు శ్రీకాంత్ దగ్గర కంబ్యాక్ ఇవ్వడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వికాస్ కండోలా దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇలాంటి అవకాశమే ఉంది. సో వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళకి ఎన్ని రైట్స్ వస్తే అన్ని రైట్స్ లో కూడా ఎన్ని పాయింట్స్ అయితే అన్ని పాయింట్స్ మాక్సిమం తీసుకొని రావాలి. తర్వాత అంకుష్ రాఠీ న్యూ యంగ్ ప్లేయర్. తన ఫస్ట్ సీజన్ లోనే తను చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తూ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సేమ్ అగ్రెషన్ ఇంకా కన్సిస్టెన్సీ ఈ సీజన్ లో కూడా మెయింటైన్ చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ని ఇంకా ఆపలేం. ఇప్పుడున్న టీం చూస్తుంటే వీళ్ళు అగ్రెసివ్ గా ఆడతారనిపిస్తుంది. ఎందుకంటే బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ క్యాపబుల్ ప్లేయర్సే కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇదే మేము జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం మీద చేసిన అనాలిసిస్. ఈ అనాలిసిస్ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని యొక్క లైక్ చేసేయండి. ఈసారి మరి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కప్పు కొడతాదంటారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మిగతా టీముల మీద కూడా మేము అనాలిసిస్ వీడియోస్ చేసాం, ఇంకా చేస్తాం. అవన్నీ చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.